ఇన్సూరెన్స్ మీ ప్రగతికి ఆటంకం కావచ్చు. ఎలా? పరిష్కారాలు మరి సరైన స్థాయి ఎంత? అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన జీవితానికి చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. బీమా అంటే ఇన్సూరెన్స్ గురించి. సాధారణంగా బీమా మనల్ని ఆర్థికంగా కాపాడుతుందని అనుకుంటాం. బీమా అనేది మన ఆర్థిక భద్రతకు ఒక రక్షణ కవచం. కానీ తప్పుగా ఎంచుకున్న బీమా పాలసీలు మీ ఆర్థిక లక్ష్యాలను అడ్డంకిగా మారవచ్చు. కొన్నిసార్లు సరైన అవగాహన లేకుండా తీసుకుంటే అది మన ఆర్థిక అభివృద్ధికి అడ్డంకిగా కూడా మారవచ్చు. ఎలాగో చూద్దాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న విషయాలు: ఇన్సూరెన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం కనబడుతుంది, అవసరం లేని పాలసీలు తీసుకోవడం వల్ల ఎలా మన సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తుంది, సరైన ప్లానింగ్ లేకుండా ప్రీమియం భరించే తీరును దారితీసే ప్రమాదం, మీ అవసరానికి సరిపోయే సరైన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎలా లెక్కించాలి, ఎంత కాలంలో ఒకసారి మీ పాలసీని పునః సమీక్షించుకోవాలి. విత్ ఎగ్జాంపుల్స్తో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియో డీటెయిల్స్లోకి వెళదామా? అవగాహన లోపంతో యాన్యుటీ ప్లాన్స్ పర్చేస్ చేసి పశ్చాత్తాప పడకుండా ఉండేందుకు మా తదుపరి వీడియో మిస్ అవ్వకుండా తప్పక చూడండి. సరైన పరిమాణం ఎలా నిర్ణయించాలి? ఇది ఒక వ్యక్తికి మారుతుంది. కొన్ని సాధారణ సూచనలు ఉదాహరిస్తాను. ఉదాహరణగా, జీవిత బీమా మీ వార్షిక ఆదాయం ఇంటూ 15 లేదా 20. ఉదాహరణకు, మీరు 6 లక్షల ఆదాయం ఉంటే 90 లక్షల కవరు లేదా 1,20,00,000 కవరు సరిపోతుంది. అది మీ కుటుంబ ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు చూస్తుంది. సరైన బీమా మొత్తం మరియు కాలపరిమితిని నిర్ణయించడం చాలా ముఖ్యం. ఇక్కడ కొన్ని మార్గదర్శకాలు. టైం ఎంత, కాలపరిమితి ఎంత, బీమా కవరేజీ, మీ ఆర్థిక బాధ్యతలు, అప్పులు, బిడ్డల విద్య, ఇంటి రుణము మొదలైనవి ముగిసే వరకు ఉండాలి. సాధారణంగా మీరు 60 ఏళ్ల వయసు వరకు కవరేజ్ తీసుకోవచ్చు. ఒక ఉదాహరణగా, 35 ఇయర్స్ రాజేష్ తన 20 ఏళ్ల ఇంటి రుణము మరియు బిడ్డల విద్య బాధ్యతల కోసం 25 ఇయర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అది అతని కుటుంబానికి అతని రిటైర్మెంట్ వరకు రక్షిస్తుంది. నాన్ ఇన్కమ్ ఫేజ్లో ఇన్సూరెన్స్ సాధారణంగా అక్కర్లేదు. ఆ అడిషనల్ బర్డన్ అక్కర్లేదు. రివ్యూ చేసిన పీరియడిసిటీ ఎంత? మీ బీమా అవసరాన్ని ప్రతి 2 to 3 ఇయర్స్ ఒక్కసారి సమీక్షించాలి. జీవనశైలి మార్పులు, కొత్త బాధ్యతలు లేదా ఆదాయంలో మార్పులు బీమా అవసరాలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, ఒక ప్రియ తన పెళ్లి తర్వాత మరియు బిడ్డ పుట్టిన తర్వాత తన బీమా కవరేజ్ని 50 లక్షల నుండి 1 కోటి రూపాయలకు పెంచింది. ఎందుకంటే ఆమె బాధ్యత పెరిగింది కనుక. అధిక ప్రీమియంలు, అవసరం కంటే ఎక్కువ బీమా కవరేజ్ తీసుకోవడం లేదా ఖరీదైన బీమా పాలసీలను కొనడం వల్ల మీ ఆదాయంలో పెద్ద భాగం ప్రీమియంకే వెళ్ళిపోతుంది. ఉదాహరణకు, రాము అనే వ్యక్తి నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను ఒక ఎండోమెంట్ పాలసీ పర్చేస్ చేసి సంవత్సరానికి 1,20,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. అది అతని ఆదాయంలో 20% కంటే ఎక్కువ. ఆ డబ్బును అతను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి ఉంటే ఎక్కువ రాబడి పొందేవాడు. తక్కువ రాబడి వచ్చే బీమా ప్రొడక్ట్స్, చాలా బీమా పాలసీలు, ముఖ్యంగా ఎండోమెంట్ లేదా డ్యూలిప్స్లు పెట్టుబడిగా తక్కువ రాబడిని అందిస్తాయి. ఇవి మీ డబ్బును ఎక్కువగా పెంచలేవు. ఉదాహరణకు, నీలం అనే మహిళ ఒక యూలిప్లో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది. 10 సంవత్సరాల తర్వాత ఆమెకు 6% రాబడి మాత్రమే వచ్చింది. అదే డబ్బును ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఉంటే 12 to 15% రాబడి వచ్చుండేది. అవసరం లేని పాలసీలు కొనుగోలు. జీవిత బీమా అవసరం లేని వయసులోనూ ఎక్కువ పాలసీలు. ఉదాహరణకు, పిల్లలకు జీవిత బీమా అవసరం ఉండదు, కానీ చాలామంది చిన్నారుల పేరుతో పాలసీలు తీసుకుంటారు. పిల్లల పట్ల ఉండే వీక్నెస్ని ఆసరాగా తీసుకుని ఏజెంట్స్ పాలసీస్ను ముందు వెనక ఆలోచించకుండా అంటగట్టేస్తారు. పరిష్కారాలు: మీ అవసరాలను అంచనా వేయండి. మీకు ఏ రకమైన బీమా అవసరం, ఎంత మొత్తం అవసరం అనేది మీ ఆదాయము
కుటుంబ బాధ్యతలు మరియు ఆస్తుల ఆధారంగా నిర్ణయించుకోండి. పోల్చి చూసుకోండి. వివిధ బీమా కంపెనీల పాలసీలను, వాటి ప్రీమియంలను మరియు నిబంధనలను పోల్చి చూడండి. తక్కువ ప్రీమియంతో మంచి కవరేజ్ ఇచ్చే పాలసీని ఎంచుకోండి. బీమా పాలసీలను ఆన్లైన్లో పోల్చండి. పాలసీ బజార్, ఇన్సూరెన్స్ డెకో వంటి ప్లాట్ఫామ్లు మీకు సహాయపడతాయి. సరైన పాలసీలను ఎంచుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ వంటి పాలసీలు తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇస్తాయి. ఉదాహరణకు రవి అనే అతను తన కుటుంబానికి ₹1,00,00,000 కవరేజ్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. దానికి సంవత్సరానికి ₹15,000 మాత్రమే చెల్లిస్తాడు. ఇది అతని ఆదాయంలో 2% కంటే తక్కువ మరియు అతని కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉంటుంది. రైడర్స్ గురించి జాగ్రత్త. మీకు నిజంగా అవసరమైన రైడర్స్ను మాత్రమే ఎంచుకోండి. నిబంధనలు చదవండి. పాలసీ పత్రాలను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఏజెంట్ను నిర్మోహమాటంగా అడిగి తెలుసుకోండి. ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అవసరమైతే ఒక మంచి ఆర్థిక సలహాదారుని కలిసి మీ ఆర్థిక పరిస్థితికి తగిన బీమా పాలసీ ఎంచుకోండి. తప్పుగా చేసే సాధారణ పనులు: ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కలిపి పాలసీ. డ్యూలిప్ ఎండోమెంట్ పాలసీ మనల్ని నట్టేట ముంచుతాయి. ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేకమైన ఫండ్లు, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్పిఎస్ వంటి సాధనాల ద్వారా పెట్టుబడి పెట్టాలి. వీటిలో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. కుటుంబానికి తగిన ఆరోగ్య బీమా ఉండాలి. 5 to 10 lakhs కవర్ చాలా సందర్భాల్లో సరిపోతుంది. సంవత్సరానికి ఒక్కసారైనా తీసుకున్న పాలసీలను, వాటి అవసరాలను, ప్రీమియం భారం వాటి గురించి సమీక్షించాలి. మీ జీవితంలో మార్పులు వచ్చినప్పుడు, అంటే వివాహాలు, పిల్లలు, ఆదాయం మారడము, మీ బీమా కవర్ కూడా అప్డేట్ కావాలి. మీ ఆర్థిక బాధ్యతలు అంటే అప్పులు, బిడ్డల విద్య మొదలైనవి ముగిసే వరకు కవరేజ్ ఉండాలి. సమీక్షించండి మరియు సర్దుబాటు చేయండి. మీ జీవన శైలి, ఆదాయము లేదా ఆర్థిక బాధ్యతలు మారినప్పుడు మీ బీమా అవసరాన్ని సమీక్షించండి. అనవసరమైన పాలసీలను రద్దు చేయండి. ఉదాహరణకు వికాస్ తన అప్పులు తీర్చిన తర్వాత తన బీమా కవరేజీని 2 కోట్ల నుండి 1 కోటికి తగ్గించారు. దీనివల్ల అతని ప్రీమియం ఖర్చు సగానికి తగ్గింది. సలహా తీసుకోండి. ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ నుండి సలహా తీసుకోండి. ఏ ఏజెంట్ అమ్మకాల ఒత్తిడికి లొంగొద్దండి. ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్: జీవిత బీమా, ఆరోగ్య బీమా మొదట తీసుకోండి. ఇతర ఇన్సూరెన్స్ వాహనాల, ఇల్లు అవసరాన్ని బట్టి పరిగణించండి. ఇన్సూరెన్స్ మనకు రక్షణ కల్పిస్తుంది, కానీ సరైన అవగాహనతో మనం అవసరాలకు తగినట్టుగా తీసుకుంటేనే అది మన అభివృద్ధికి సహాయపడుతుంది. తొందరపడి ఆలోచించకుండా పాలసీలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మరిన్ని ఆర్థిక సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.